Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేస్తారు కదా, అప్లై చేసే ప్రాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చి యూ మస్ట్ హ్యావ్ అ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. ఓకే, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీ రెజ్యూమ్ వచ్చి కొన్ని లక్షల మందిలో ఒక జాబ్ కోసం అప్లై చేస్తారు. ఆ ప్రాసెస్లో హౌ ఇస్ యువర్ రెజ్యూమ్ గెటింగ్ హైలైటెడ్, మీ రెజ్యూమ్ అనేది ఎలా ఫిల్టర్ అవుతుంది అండ్ వాళ్ళే ఆ రిక్రూటర్కి ఎలా కనిపిస్తుంది అనే దాన్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటాం. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ తయారు చేసుకోవాలంటే మనకి డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి. లైక్ మనకి నౌకరీలోనే వీ హ్యావ్ సర్టెన్ ఆప్షన్ కాల్డ్ సమ్వేర్ బిట్వీన్ 800 to 1000 తీసుకొని వాళ్ళు దే విల్ మేక్ అ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. మీ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని యాజ్ అ ఫ్రెషర్ దే విల్ క్రియేట్ అ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్కి అడ్వాంటేజ్, నార్మల్ రెజ్యూమ్కి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ డిఫరెన్స్ ఏంటంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే ఎలాంటి జాబ్ కోసం మీరు అప్లై చేసిన ఆ పర్టికులర్ జాబ్ రోల్లో, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ జాబ్ రోల్కి మీరు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట వెన్ ఇట్ ఈస్ ఏటీఎస్ ఫ్రెండ్లీ. ఎందుకంటే అలాంటి కీవర్డ్స్ వాళ్ళు వాడతారు, జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ సమ్మరీ వాళ్ళు పెడతారు అండ్ దే నో హౌ ఏటీఎస్ అనే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ని ఎలా క్రాక్ చేసి మన రెజ్యూమ్ని ఎలా పుష్ చేయాలని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ మస్ట్ హ్యావ్ అ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా చేయించుకోవచ్చు, ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ హెచ్ఆర్ ఆల్రెడీ మీకు తెలుసుంటే వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఇచ్చి మీరు చేయించుకోవచ్చు, ఫస్ట్ మెథడ్. సెకండ్ వచ్చి యూ కెన్ యూస్ naukri.com. naukri.comలో వీ హ్యావ్ సర్వీసెస్. ఏటీఎస్ రెజ్యూమ్కి దే టేక్ సర్టెన్ అమౌంట్ సమ్వేర్ బిట్వీన్ 800 to 1500 తీసుకొని ఫ్రెషర్కి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ తయారు చేసిస్తారు. లేదంటే మీరు సొంతంగా చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ నోవా రెజ్యూమ్ అని. నోవా రెజ్యూమ్ అనే సాఫ్ట్వేర్లో మీరు క్రోమ్లో కొడితే మీకు వస్తుంది డైరెక్ట్గా. అక్కడ మీరు సమ్వేర్ బిట్వీన్ ఒక 300 to 500 రూపీస్ కడితే మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ మీరంతా మీరే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ రెజ్యూమ్ యూ విల్ మేక్? ఐ వాంట్ శాంపుల్గా మీరు ఎలా చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ జాబ్ రోల్స్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అన్నట్టు మీరు సెర్చ్ చేస్తే మీకు ఏవైతే రికమెండేషన్స్ వస్తాయో ఆ రికమెండేషన్స్ ఆల్రెడీ ఏఐ బేస్డ్ రికమెండేషన్స్ ఉంటాయి, అన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి యూ కెన్ అప్లై అనమాట. సో వన్స్ ద రెజ్యూమ్ ఈజ్ రెడీ, మ్యాక్సిమం మనం ఒక రెజ్యూమ్ అనేది 2 days to 1 week టైంలో మనం ఫినిష్ చేయాలి. ఒకటి మనం సొంతంగానే చేసుకోవాలి, అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని మ్యాక్సిమం ఒక 2 days to 1 weekలో మన రెజ్యూమ్ అనేది రెడీ పెట్టుకోవాలి ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ కోర్స్. దాని తర్వాత ఈ రెజ్యూమ్ అనేది వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ డిఫరెంట్ పోర్టల్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ యువర్ అకౌంట్ ఇన్ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్. ఎలాంటి జాబ్ పోర్టల్స్? కొన్ని ట్రస్టెడ్ జాబ్ పోర్టల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి లింక్డ్ఇన్ ఇస్ వెరీ ఫేమస్. అక్కడ క్రియేట్ యువర్ పర్సనల్ బ్రాండింగ్ అండ్ పర్సనల్ ఏదైతే మీరు ఉన్నారో, మీరు ఎక్కడ చదివారు, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి క్రియేట్ యువర్ ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనమాట. ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేయండి. ఇట్ విల్ యాక్చువల్లీ బూస్ట్ యువర్ ట్రస్ట్. సో లింక్డ్ఇన్లో క్రియేట్ యువర్ ఐడెంటిటీ. దాని తర్వాత క్రియేట్ యువర్ ఐడెంటిటీ ఇన్ naukri.com. naukri.comలో మీరు డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. వన్ ఈజ్ లింక్డ్ఇన్, సెకండ్ ఈజ్ naukri, థర్డ్ ఈజ్ indeed.com. indeed.com కూడా చాలా ఫేమస్ అయిన జాబ్ పోర్టల్ అనమాట. naukri, లింక్డ్ఇన్, indeed అండ్ గ్లాస్డోర్. ఓకే, గ్లాస్డోర్ ఇస్ వెరీ ఫేమస్ ఫారెన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట అది, అండ్ ఇండియాలో కూడా చాలా రిక్రూటర్స్ వాడుతుంటారు. సో ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అక్కడ రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఎలాంటి కంపెనీస్లో మనకి డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఉంటుంది అంటే ఆల్ టాప్ MNCsలో మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది హైర్ చేస్తుంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా కానీ, TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, DXC టెక్నాలజీ, ఎసెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్లో ఎప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ ఓపెనింగ్ ఉంటుంది. సాలరీస్ మాట్లాడుకుంటే సమ్వేర్ బిట్వీన్ ఫ్రెషర్, ఒక MNCలో ఫ్రెషర్కి ఒక 3 lakhs నుంచి 4.5 lakhs మధ్యలో శాలరీ అనేది వేరీ అవుతుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్ రోల్. ఒకవేళ బై ఛాన్స్ మీరు MNC సైడ్ వెళ్ళాలని మీకు లేదంటే మీకు డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం iDream ఎగ్జాంపుల్ తీసుకున్నాం. iDreamలో వీ ఆల్వేస్ హ్యావ్ జాబ్ రోల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోస్ట్లీ యూట్యూబ్ SEO స్పెషలిస్ట్ మనం హైర్ చేసుకుంటూ ఉంటాము. సో అలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ అ డిజిటల్ మార్కెటర్.
యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒక మిడ్ రేంజ్ ఏజెన్సీస్లో కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ అనమాట. మిడ్ రేంజ్ ఏజెన్సీస్లో కూడా మీ శాలరీ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 15,000 నుంచి 22,000 ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ఇనీషియలీ యూ మైట్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ లో, బట్ వెళ్తూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పోర్టల్స్లో యూ రిజిస్టర్. ఇప్పుడు జాబ్ రోల్స్ గురించి మాట్లాడదాం. ఎలాంటి జాబ్ రోల్స్ మీరు అప్లై చేయొచ్చు అంటే, కొన్ని జాబ్ రోల్స్ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ అండ్ ఫేమస్ వచ్చి యూ కెన్ స్టార్ట్ అండ్ అప్లై ఫర్ పీపీసీ ఎగ్జిక్యూటివ్. పీపీసీ ఎగ్జిక్యూటివ్ మోస్ట్లీ ఏం చేస్తారు, దే మేనేజ్ ఆల్ పెయిడ్ యాడ్స్ అండ్ క్యాంపెయిన్స్ అని వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. లైక్ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ దే మేనేజ్. నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ SEO స్పెషలిస్ట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్. థర్డ్ వచ్చి యూ కెన్ అప్లై ఫర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలపర్. ఓకే, వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలపర్ ఇది గ్లోబల్గా ఎప్పుడూ ఓపెనింగ్స్ అనేది ఉంటుందన్నమాట. వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలపర్, యూట్యూబ్ SEO అండ్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం పీపీసీ ఎగ్జిక్యూటివ్. ఇలాంటి జాబ్ రోల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మాట్లాడాలంటే ఈవెన్ SEO స్పెషలిస్ట్, కామర్స్ స్పెషలిస్ట్, ఇలాంటి వెబ్సైట్స్, ఇలాంటి జాబ్ రోల్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పర్సనల్గా నేను ఒక వెబ్సైట్లో నా రెజ్యూమ్ ఎలా తయారు చేసుకుంటున్నా, ఎలా జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా అనే దాని గురించి మాట్లాడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.